ప్రధాని మోడీ గారి ఇండిపెండెన్స్ డే స్పీచ్ పూర్తయిపోయింది. ఆయన ఇచ్చిన ఇండిపెండెన్స్ డే స్పీచ్లో కల్లా ఇది లాంగెస్ట్ స్పీచ్. 98 నిమిషాల పాటు ఆయన స్పీచ్ ఇచ్చారు. ఈ స్పీచ్లో ఎంటైర్ థీమ్ వికసిత్ భారత్ ఎట్ 2047, డెవలప్డ్ ఇండియా బై 2047. మొత్తం స్పీచ్ థీమ్ మొత్తం కూడా డెవలప్డ్ ఇండియా చుట్టూ సాగిందనమాట. మనం గమనిస్తే భారతదేశంలో నెహ్రూ గారు ఇప్పటి వరకు 17 ఇండిపెండెన్స్ డే స్పీచెస్ ఇచ్చారు. ఇందిరాగాంధీ గారు 16 స్పీచెస్ ఇచ్చారు. మోడీ గారు ఈ స్పీచ్తో కలిపి 11 ఇండిపెండెన్స్ డే స్పీచెస్ అనమాట. అంటే ఆఫ్టర్ నెహ్రూ అండ్ ఇందిరాగాంధీ ఇప్పుడున్న ప్రధాని మూడో వ్యక్తి అనమాట. ఇంత కంటిన్యూస్గా ఇన్నిసార్లు ఇవ్వటము, 11 స్పీచెస్ ఇవ్వటం. ఇంతకుముందు 17, 16, నెహ్రూ గారు 17, ఇందిరాగాంధీ గారు 16. ఇకపోతే అసలు ఆయన స్పీచ్ మొత్తం ఎలా కొనసాగింది, ఏం జరిగింది ఒకసారి చూద్దాం. ముందుగా ఆయన ఎక్కువగా స్ట్రెస్ చేసిన అంశాలు మనం కనుక గమనిస్తే థీమ్ మొత్తం వికసిత్ భారత్ చుట్టూ తిరిగింది. దాంతోపాటు ముఖ్యమైన అంశాల్లో బంగ్లాదేశ్లో హిందువుల భద్రత గురించి ఆయన బాగా స్ట్రెస్ చేశారు. 140 కోట్ల భారతీయులు ఈరోజు ఆలోచిస్తున్నారు, ఆందోళన చెందుతున్నారు బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి ఏంటి అని చెప్పి. దీని గురించి ఆయన బాగానే ఎంఫసైజ్ చేశారు. తర్వాత మనకు తెలుసు కోల్కతాలో డాక్టర్ రేప్ అండ్ మర్డర్ ఇష్యూ గురించి. ఆ ఇష్యూ గురించి ఆయన డైరెక్ట్గా ఆ డాక్టర్ గురించి ప్రస్తావించలేదు, కానీ మహిళలపైన అఘాయిత్యాలు, అత్యాచారాలు దాని గురించి చాలా గట్టిగా మాట్లాడారు. అంతేకాకుండా మహిళలపై నేరాలకి కఠినమైన పనిష్మెంట్స్ ఉంటాయని చెప్పారు. ఇన్స్టిల్ ఎ ఫియర్ ఆఫ్ పనిష్మెంట్ అనే భయం పెంచాలి అని చెప్పారనమాట. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలపైన జరుగుతున్న నేరాలకి ఒక ఫియర్ ఆఫ్ పనిష్మెంట్ క్రియేట్ చేయాలి, ఆ నేరాల్ని కట్టడి చేయాలని చెప్పి కూడా ఆయన పిలుపునిచ్చారు. వీటితో పాటు రకరకాల థీమ్స్ గురించి ఆయన మాట్లాడారు. ముఖ్యంగా మనం గమనిస్తే యూనిఫామ్ సివిల్ కోడ్ సంబంధించి కూడా ఆయన మనకి కమ్యూనల్ సివిల్ కోడ్ వద్దు, సెక్యులర్ సివిల్ కోడ్ కావాలి అని చెప్పారనమాట. కమ్యూనల్ అంటే అందరికీ ఆమోదయోగ్యంగా ఉన్న, అందరికీ హ్యాపీగా ఉంచే ఒక సివిల్ కోడ్ కావాలని చెప్పి మోడీ గారు చెప్పడం జరిగింది. తర్వాత ఆజాదీకి దీవానే అంటే ఎవరైతే దేశం కోసం ప్రాణాలు అర్పిస్తారో వాళ్ళందరికీ మనం రుణపడి ఉన్నామని చెప్పారు. తిరంగా అనే మాటను కూడా ప్రస్తావించారు. ప్రతి ఇంట్లో ప్రతి చోట తిరంగా కనిపిస్తుంది. అక్రాస్ అంటే అన్ని కులాలు, అన్ని జాతులు అన్నిటిని దాటుకుని తిరంగా, త్రివర్ణ పతాకం ముందుకెళ్తుందని చెప్పి ఆయన ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ మామ్ ఆ భావ్, కైండ్లీ ఫీలింగ్ అంటే అందరి పట్ల దయాగుణం గురించి, మనందరం కలిసి ఉంటేనే నేషన్ ముందుకెళ్తుంది, జాతి ముందుకెళ్తుందని చెప్పారు. మనందరికి తెలుసు ఆగస్టు 14వ తారీఖు పార్టీషన్ హారర్స్ రిమెంబరెన్స్ డేగా మనం అబ్జర్వ్ చేస్తాం. దానికి సంబంధించి ఎవరైతే పార్టీషన్ టైంలో ప్రాణాలు కోల్పోయారో, ఇబ్బందులు పడ్డారో మోడీ గారు వాళ్ళందరి గురించి ప్రస్తావించారు. మొత్తానికి 140 కోట్ల భారతీయులు అందరూ కదం కలిపితే, ముందుకెళ్తే వికసిత్ భారత్ సాధించటం ఈజీ అని చెప్పి మోడీ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా రాజకీయాలు ఆరోగ్యకరంగా ఉండాలని, ముఖ్యంగా కాస్ట్ బేస్డ్ పాలిటిక్స్, డైనస్టీ బేస్డ్ పాలిటిక్స్ ఉండకూడదని చెప్పి పాలిటిక్స్లో ఫ్రెష్ టాలెంట్ రావాలి, అంటే కొత్త రక్తం రావాలని చెప్పి ఆయన చెప్పారు. క్రిమినల్ అమెండ్మెంట్స్ గురించి కూడా ప్రస్తావించారనమాట. మనము ఇంతవరకు కూడా పనిష్మెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసాం, జస్టిస్ ఓవర్ పనిష్మెంట్స్. అంటే క్రిమినల్ యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే న్యాయం, ధర్మం, అదే ఇంపార్టెంట్ అని చెప్పారు. యూనిఫామ్ సివిల్ కోడ్ని ప్రస్తావిస్తూ ఆయన యూనిఫామ్ సివిల్ కోడ్ ఖచ్చితంగా తేవాల్సిన ఆవశ్యకత ఉంది, అది సెక్యులర్ సివిల్ కోడ్ అయి ఉండాలని చెప్పారు. తర్వాత సైమల్టేనియస్ ఎలక్షన్స్, భారతదేశానికి 1 ఇండియా 1 ఎలక్షన్, దేశం మొత్తానికి ఒకటేసారి ఎలక్షన్స్ కండక్ట్ చేయడం వల్ల ప్రతిసారి ఎలక్షన్స్ పెట్టే అవసరం ఉండదు. దాంతోపాటు కంట్రీ చాలా ముందుకు కూడా వెళ్తుంది, దీనివల్ల కంట్రీ ఎక్కడ నిలిచిపోదని చెప్పారనమాట. తర్వాత వ్యవసాయం గురించి మాట్లాడారు. ముఖ్యంగా రైతులకి రుణాలు, వ్యవసాయంలో టెక్నాలజీ, వ్యవసాయంలో కొత్త కొత్త ప్రోడక్ట్స్ తీసుకురావడం, ఇవన్నీ కూడా మనం ప్రమోట్ చేయాలి, కొత్త ఫార్మ్ ప్రాక్టీసెస్ తీసుకురావాలని. ఇక్కడ మనం ప్రస్తుతం గోల్డెన్ ఎరాలో ఉన్నాం, అంటే అమృత్ కాల్లో ఉన్నాము. ఇప్పుడు వచ్చే 25 సంవత్సరాలు కూడా అమృత్ కాల్. ఇండియా ఇప్పుడు 5th లార్జెస్ట్ ఎకానమీ. మనం చూస్తే మన ఎకానమీ సైజ్ $3.9 ట్రిలియన్ ఉంది. దాన్ని మనం $7 ట్రిలియన్ టార్గెట్ పెట్టుకున్నాం కదా, మనందరికీ తెలుసు. అందుకనే మోడీ గారు ఒక మాట అన్నారు, వికసిత్ భారత్ 2047 అచీవ్ చేయాలంటే మనం అన్ని రంగాల్లో ఆత్మనిర్భర్ తీసుకురావాలి అని చెప్పారు. తర్వాత విద్యా వ్యవస్థలో మెడికల్ సీట్స్ 75,000 మెడికల్ సీట్స్ ఎక్స్ట్రా తీసుకురాబోతున్నాం, ఆల్రెడీ చాలా తీసుకొచ్చామని చెప్తూ నలంద యూనివర్సిటీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారతదేశంలో
వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్ వస్తున్నాయి, మన నలంద స్పిరిట్ని హిస్టారిక్ యూనివర్సిటీస్ని కూడా మనం ముందుకు తీసుకొస్తున్నామని చెప్పి ఆయన ప్రస్తావించడం జరిగింది. తర్వాత బ్యాంకింగ్ రిఫార్మ్స్, ఇండియన్ బ్యాంక్స్, భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ ఎంత స్ట్రాంగ్గా ఉందని చెప్తూ ఇంకా మనం మెరుగుపరచాల్సిన అవసరం ఉందని కూడా ఆయన చెప్పారు. మౌలిక వసతులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చెప్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బాగా ప్రోగ్రెస్ అయింది లాస్ట్ 10 ఏళ్ళలో. మనం ఈజ్ ఆఫ్ లివింగ్కి కూడా, అంటే ఇంతకుముందు ఈజ్ ఆఫ్ డూయింగ్ అని మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు ఈజ్ ఆఫ్ లివింగ్ కూడా ఆయన ప్రయారిటీ ఇస్తున్నట్టు చెప్తున్నారు. తర్వాత టూరిజం, ఎంఎస్ఎంఈ, ఎడ్యుకేషన్, హెల్త్, ట్రాన్స్పోర్ట్, అగ్రికల్చర్ ఇవన్నీ మాట్లాడారు. తర్వాత డిజాస్టర్స్కి, విపత్తులకి ఎప్పుడు మనం రెడీగా ఉండాలని ఆయన చెప్పారు. ఇక్కడ వాయనాడ్ డిజాస్టర్ ప్రస్తావించకపోయినా అదే అంశం, అంటే ఏ డిజాస్టర్ వచ్చినా భారతదేశం తట్టుకునే విధంగా ఉండాలని చెప్పి. తర్వాత అతి ముఖ్యమైన అంశం ఆయన ఫోకస్ చేసింది వోకల్ ఫర్ లోకల్. వోకల్ ఫర్ లోకల్లో మన ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది అది కనుక ముందు తీసుకెళ్తే. దాంతోపాటు ఆ డిస్ట్రిక్ట్కి అది ఒక ప్రైడ్, అంటే ఆ ప్రోడక్ట్ ఒక ప్రైడ్ అవుతుంది అని చెప్తూ 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అనే కాన్సెప్ట్ని మనం ఇంకా ప్రమోట్ చేయాలని చెప్పారు. వైబ్రెంట్ స్పేస్ సెక్టర్, మీకు మనందరూ తెలుసు ఇస్రో చాలా ముందుకు దూసుకుపోతుంది. స్పేస్ సెక్టర్లో స్టార్టప్స్ బాగా పెరిగిపోతున్నాయి, స్పేస్ సెక్టర్ వల్ల నేషన్ బాగా స్ట్రెంగ్తన్ అవుతుందని కూడా మోడీ గారు చెప్పారు. ఈ వైబ్రెంట్ స్పేస్ సెక్టర్ అనేది 2047 కల్లా కూడా మనం ఇంకా స్ట్రెంగ్తన్ చేయొచ్చని చెప్పారు. తర్వాత జెండర్ ఈక్వాలిటీ, మనం మెటర్నిటీ లీవ్ అనేది ఇంతకుముందు 12 వారాలు ఉండేది, ఇప్పుడు 26 వారాలు చేసాం. సో ఇంకా కూడా జెండర్ ఈక్వాలిటీ కోసం అనేక కృషి చేస్తాం. ముఖ్యంగా ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇవన్నీ కూడా మనం ప్రమోట్ చేస్తున్నాం. దాదాపు 9 లక్షల కోట్లు ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కోసం ప్రభుత్వం ఖర్చు పెట్టిందని చెప్పి మోడీ గారు ప్రస్తావించడం జరిగింది. సిఆర్పిఎఫ్ సంబంధించి ఎవరైతే బ్రేవ్ హీరోస్గా నిలిచారో వాళ్ళని హానర్ చేయడం. తర్వాత మినిమం గవర్నమెంట్, మ్యాక్సిమం గవర్నెన్స్, అంటే గవర్నెన్స్ రిఫార్మ్స్, వికసిత్ భారత్ రావాలంటే పరిపాలనలో సంస్కరణ రావాలి, స్పీడీ జస్టిస్ డెలివరీ సిస్టమ్ రావాలి, ట్రెడిషనల్ మెడిసిన్ సిస్టమ్స్ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఇండియా 2047 కల్లా స్పోర్ట్స్ హబ్గా మార్చబోతున్నామని చెప్తూ 2036లో ఒలింపిక్స్ హోస్ట్ చేసే దిశగా ఇండియా ముందుకెళ్తుందని చెప్పి కూడా ఆయన ప్రస్తావించారు. హోస్ట్ చేసే అవకాశం ఉంది, 2036లో ఒలింపిక్స్ని హోస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పి. ముఖ్యంగా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్, ఇండియన్ ఒలింపిక్స్ కమిటీ, ఫ్యూచర్ హోస్ట్ కమిషన్ వీళ్ళందరూ కూడా ఈ దిశగా అడుగులు వేస్తున్నారని చెప్పారు. అండ్ G20ని హోస్ట్ చేశాం, క్లైమేట్ రిలేటెడ్ టార్గెట్స్లో గ్రీన్ జాబ్స్ ఇండియా క్రియేట్ చేస్తుంది. ఇలా అనేక అంశాలు ప్రస్తావిస్తూ ఆయన ఇండిపెండెన్స్ డే స్పీచ్ని చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది. దాంతోపాటు భారతీయులందరినీ వికసిత్ భారత్ 2047 కోసం కదం తొక్కమని ముందుకు అడుగు వేయమని చెప్పడం జరిగింది. సో ఇది మోడీ గారి స్పీచ్ అంశాలు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు యూ ఆల్. 77 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ మనం కంప్లీట్ చేసుకున్నాం. ఫస్ట్ నెహ్రూ గారి స్పీచ్ 15th ఆగస్ట్ 1947 ట్రిస్ట్ విత్ డెస్నీ స్పీచ్తో మొదలైన ఈ మొత్తం స్పీచ్లు దేశం యొక్క విజన్, దేశం ఏం కోరుకుంటుంది, దేశం ఎలా ముందుకెళ్ళాలి అనే అంశం మీద ప్రతి సంవత్సరం ప్రధాని గారు భారతదేశంలో అప్పుడు ఎవరైతే ప్రధాని ఉంటారో వాళ్ళు ప్రతి సంవత్సరం ఇండియా విజన్ గురించి, ఇండియా ఏం సాధించింది, ఇంకేం సాధించాలి, మన టార్గెట్స్ ఏంటి అని చెప్పి ఎర్రకోట నుంచి మాట్లాడతారు. ఈ స్పీచ్ దేశానికి ఒక ఆదర్శం అని చెప్పొచ్చు. దేశాన్ని ముందుకు నడిపించే ఈ స్పీచ్ ఈ సంవత్సరం కూడా చాలా స్పష్టంగా సాగింది.